హాయ్ గైస్, ఈ రోజైతే మీ ముందుకు కొన్ని ఇంట్రెస్టింగ్ 7 టాపిక్స్ తీసుకొచ్చాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సాధారణంగా మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కుక్కలు వెంట పడతాయి. కార్ల వెనక కూడా అలాగే పరిగెడుతూ ఉంటాయి. ఇలా ఎందుకు బైక్ వెనకాల పడతాయో ఎవరికి తెలియదు. దీని వెనుక రీజన్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీకు తెలుసు, సాధారణంగా కుక్కలకి వాసన పసిగట్టే పవర్ ఉందని. అయితే కుక్కలు తమ ఏరియా సరిహద్దులను కాపాడుకోవడానికి కొన్నిసార్లు బైక్ టైర్లపై పోస్తూ ఉంటాయి. మీరు చాలా సార్లు చూసే ఉంటారు. అవి వాసన పసిగట్టి అవి తమ ఏరియాకు సంబంధించినవే అని గుర్తిస్తాయి. ఆ బైక్ వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఉండే కుక్కలు ఆ టైర్ పైన ఉండే స్మెల్ ఆ వీధి కుక్క కాదని గుర్తించి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అంటే వాటి సరిహద్దులోకి వేరే కుక్క ప్రవేశించిందేమో అనే భయంతో వార్నింగ్ ఇచ్చేందుకు ఇలా వాహనాల వెనుక పరిగెడతాయి. అలాగే సెకండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హార్సెస్ గురించి ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ గుర్రాలు అనేవి మన మనుషులకు పునర్జన్మనిస్తున్న దేవుళ్ళు. ఇదేంటి అనుకుంటున్నారేమో, చెబుతా వినండి. వరల్డ్ వైడ్ గా సంవత్సరానికి లక్షలాది మంది పాము కాటుకు గురవుతున్నారు. ఇలా ఇండియాలో కూడా జరుగుతుంది. అయితే ఈ పాము కాటుకు సంబంధించిన మెడిసిన్ యాంటీ స్నేక్ వెనం అనేది ఈ గుర్రాల నుండే తయారవుతుంది. ఎలాగంటే, మొదట నాగుపాము, కట్లపాము, రసెల్స్ వైపర్ వంటి విషపూరిత పాముల నుంచి విషాన్ని సేకరిస్తారు. ఆ విషాన్ని శుద్ధి చేసి చాలా చిన్న మోతాదులో గుర్రానికి ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తారు. ఒకేసారి ఎక్కువ విషం గుర్రానికి ఇంజెక్ట్ చేయరు. చాలా వారాల పాటు కొంచెం కొంచెం పెంచుతూ ఇస్తారు. దీంతో గుర్రం శరీరం ఆ విషాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక యాంటీబాడీలను తయారు చేస్తుంది. ఇలా యాంటీబాడీలను ఏర్పడిన తర్వాత బ్లడ్ ని సేకరిస్తారు. ఈ యాంటీబాడీలు అనేవి గుర్రం బ్లడ్ లోనే తయారవుతాయి. ఇలా బ్లడ్ ని తీసిన తర్వాత బ్లడ్ లో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ప్లాస్మాలో ఉండే ప్రతిరక్షకాలను క్లీన్ చేసి అవసరమైన ప్రోటీన్లను తొలగిస్తారు. తర్వాత వాటిని ల్యాబ్ కి పంపించి పరీక్ష వేస్తారు. అన్ని పరీక్షలు టెస్ట్ చేసిన తర్వాత వాటిని ఇంజెక్షన్ రూపంలో యాంటీ స్నేక్ వెనం గా ప్యాక్ చేసి హాస్పిటల్స్ కి పంపిస్తారు. ఇలా గుర్రాలను ఎందుకు ఇలా సెలెక్ట్ చేస్తారంటే, వాటిలో బరువు ఎక్కువగా ఉండటంతో రక్తాన్ని సురక్షితంగా సేకరించే అవకాశం ఉంటుంది. అలాగే వాటికి రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడం వల్ల అధిక పరిమాణంలో ప్రతిరక్షకాలను ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే థర్డ్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇది మీకు తెలుసో లేదో మరి, మనం వాడే డబ్బులు అనేవి కాగితంతో తయారు చేసినవి. అయితే వాటి ప్లేస్ లోకి ప్లాస్టిక్ తో తయారైన నోట్ల కాగితాలను తీసుకురావడానికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. సాధారణంగా మనం ఉపయోగించే కాగితపు నోట్లు నీటిలో తడిసిన, తరచూ చేతులు మారడం వల్ల నలిగిపోయినా లేదా కొద్ది రోజులకి చిరిగిపోయి చెల్లకుండా పోయేవి. దీనివల్ల ఆర్బీఐ ప్రతి సంవత్సరం పాత నోట్లను రద్దు చేసి కొత్త కాగిత నోట్లను ముద్రించాల్సి వచ్చింది. ఈ ప్రాబ్లం కి చెక్ పెడుతూ నీటిలో తడిసిన, ఎంత వాడినా చిరగని పాలిమర్ షీట్లతో నోట్లను తయారు చేసేందుకు ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ ప్లాస్టిక్ నోట్ల తయారీకి కావలసిన పాలిమర్ షీట్లను సరఫరా చేయడానికి ఆర్బీఐ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం ఇచ్చింది. ప్రారంభంలో 2 వేరు డినామినేషన్ నోట్ల కోసం మొత్తం 68,000 రిమూల పాలిమర్ షీట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2027 అంటే వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ప్లాస్టిక్ నోట్లను దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నోట్ల తయారీ విషయంలో ఆర్బీఐ కఠినమైన నిబంధనలను విధించింది. ఈ టెండర్లలో పాల్గొనే కంపెనీలు కేంద్ర ప్రభుత్వం భద్రత అనుమతి పొందడంతో పాటు చైనా లేదా పాకిస్తాన్ దేశాలతో ఎలాంటి వ్యాపార సంబంధాలు ఉండకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా భారత్ కోసం రూపొందించే ప్రత్యేక పాలిమర్ షీట్లను వేరే ఏ ఇతర మూడో దేశానికి విక్రయించకూడదనే నిబంధనను కూడా పెట్టింది. ఈ ప్లాస్టిక్ నోట్లు తయారు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముందు చెప్పినట్టు నీటిలో నానవు, అంతేకాకుండా నలిగినా చిరగకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పాలిమర్ నోట్లపై అత్యంత డిఫికల్ట్ అండ్ టెక్నికల్ ఫీచర్లను అప్లై చేయడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి నకిలీ నోట్ల చలామణి దాదాపు పూర్తిగా అరికట్టవచ్చు. ప్రభుత్వం వైపు చూస్తే పదే కొత్త నోట్లను ముద్రించాల్సిన అవసరం తగ్గడం వల్ల కరెన్సీ ప్రింటింగ్స్ అలాగే ట్రాన్స్ఫర్ ఖర్చులు భారీగా ఆదా అవుతాయి. ఇప్పటికే డెవలప్ అయిన చాలా దేశాల్లో ఈ ప్లాస్టిక్ కరెన్సీ వ్యవస్థ అమలవుతుంది. తొందరలోనే మన ఇండియా కూడా అందుబాటులోకి రాబోతుంది. అలాగే నెంబర్ 4 ఇంట్రెస్టింగ్ టాపిక్, మనం చిన్నప్పుడు చూసే ఉంటాము, కరెక్ట్ గా సూర్యోదయానికి ముందు కోడి కూసేవి. దాంతో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లెగిసి ఎవరి పని వారు చేసుకునేవారు. అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, సూర్యుడు వచ్చే ముందు
కోళ్ళు ఇలా ఎందుకు కూస్తాయని. అయితే దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. దీనికి కారణం ఏంటో అనేది సైంటిస్ట్ కనిపెట్టేశారు. కోడిలోని జీవ గడియారం అంటే బయోలాజికల్ క్లాక్ వల్ల అవి కూస్తాయంట. మనిషి కంటే 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుందంట. అందుకే వెలుతురు వస్తుందన్న దానికి సూచకంగా కోడి కుక్కరుకు అంటూ కూస్తుందంట. అలాగే వాటికున్న పర్పస్ ఏంటంటే ఒక గుంపులోని కోళ్లలో ఏ పుంజు నాయకుడు అనేది ముఖ్యం. గుంపులో అందరికంటే బలమైన పుంజు ముందు కూస్తుంది, తర్వాత మిగిలిన చిన్న చిన్న పుంజులు వరుసగా కూస్తాయంట. అలాగే గుంపులోని పెట్టలకు మరియు కోడి పిల్లలకు తెల్లవారైంది, ఇక ఆహారం వెతుక్కోవడానికి సిద్ధం అవ్వండి అని సంకేతం ఇవ్వడానికి కూడా కూస్తాయంట. అలాగే ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ విషయం చెప్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 1518 జూలై మధ్యలో ఫ్రాన్స్ వీధులకి ట్రాఫియా అనే ఒక మహిళ హఠాత్తుగా డాన్స్ వేయడం మొదలుపెట్టింది. ఎక్కడ కూడా సంగీతం ఏది ప్లే కావడం లేదు, ముఖంలో ఎటువంటి సంతోషం లేదు, కానీ ఆమె డాన్స్ మాత్రం ఆపట్లేదు. ఇది చుట్టూ చూస్తున్న వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ డాన్స్ అనేది ఆమె కావాలనే వేస్తున్నట్టు లేదు, తన ప్రమేయం లేకుండానే వేస్తుంది. వారం రోజుల్లోనే ఆమెతో పాటు దాదాపు 34 మంది ఆమెతో డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఒక నెల తిరిగేసరికి ఈ సంఖ్య దాదాపు 400 మందికి చేరింది. వారు కంటిన్యూగా డాన్స్ చేస్తూ, నొప్పితో అరుస్తూ, కాళ్ళు రక్తంతో తడుస్తున్నా డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇది ఒక వ్యాధిలా గుర్తించారు అక్కడ ఉన్న వ్యక్తులు. రోజుకు దాదాపు 15 మంది వరకు గుండెపోటు, పక్షవాతం, తీవ్రమైన అలసట కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆనాటి ఆధారాలు చెబుతున్నాయి. డాక్టర్స్ వారిని చూసి ఏం చెప్పారంటే రక్తంలో వేడి ఎక్కువ కావడం వల్ల వచ్చిన సమస్య అని భావించారు. పరిష్కారానికి వారు ఎక్కువసేపు డాన్స్ వేస్తే అది తగ్గిపోతుందని వారు అనుకున్నారు, కానీ అలా జరగలేదు. చివరికి అధికారులు వారిని సమీపంలోని ఒక సాధువు దేవాలయానికి తరలించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సెప్టెంబర్ ప్రారంభంలో ఈ మహమ్మారి నెమ్మదిగా తగ్గిపోయింది. ఇలా వారు కంటిన్యూగా డాన్స్ ఎందుకు వేశారనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అలాగే సిక్స్త్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా భూమి యొక్క అడుగు భాగం వరకు తవ్వడం అనేది భూ విజ్ఞాన శాస్త్రంలో ఒక సవాలుగా ఉండేది. చైనాకు చెందిన మెంగ్ షియాంగ్ అనే మెగా డ్రిల్లింగ్ నౌక సముద్ర గర్భం గుండా 11 కిలోమీటర్ల లోతు వరకు తవ్వి భూమి యొక్క మాండిల్ పొరను, అంటే భూమధ్య భాగం పొరను మాండిల్ అంటారనమాట. ఈ మాండిల్ పొరను చేరుకోవడానికి ఒక భారీ మిషన్ చేపట్టింది చైనా. అయితే గతంలో భూమి నుండి లేదా సముద్రపై కేవలం క్రస్ట్ పొర వరకే డ్రిల్లింగ్ చేయగలిగారు. క్రస్ట్ పొర అనేది నేలపై ఉన్న పై పొర, మాండిల్ అనేది 84% ఆక్రమించి ఉండే మధ్య పొర, కోర్ అనేది అతి వేడిగా ఉండే మూడో పొర. అయితే శాస్త్రవేత్తల ప్రకారం అంతరిక్షంలోకి వెళ్లడం కంటే భూమి లోపలికి డ్రిల్లింగ్ చేయడం చాలా కష్టమైన పని అని. కిలోమీటర్ లోతుగా వెళ్లేసరికి ఉష్ణోగ్రత అనేది 1000 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఉండే డ్రిల్లింగ్ మిషన్లు ఆ వేడికి కరిగిపోతూ లేదా విరిగిపోతూ ఉంటాయి. అందుకు దీనికోసం ప్రత్యేకమైన డైమండ్ మరియు టైటానియం అలాం డ్రిల్లింగ్ బిట్లను తయారు చేసి ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టింది చైనా. 2023 డిసెంబర్ లో మొదటిసారిగా సముద్రంలోకి ప్రవేశించిన మెంగ్ షియాంగ్ డ్రిల్లింగ్ మిషన్ కొన్ని ప్రాథమిక సముద్ర పరీక్షలను పూర్తి చేసి ప్రస్తుతం మాండిల్ వైపు డ్రిల్లింగ్ ప్రక్రియను కొనసాగిస్తుంది. అసలు ఈ ప్రయోగం వల్ల లాభం ఏంటి అనుకోవచ్చు. ఈ ప్లేట్ టెక్టోనిక్స్ అనేవి ఏ విధంగా కదులుతున్నాయి, అలాగే భూకంపాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవడానికి ఈ మాండిల్ పొర నమూనాలు చాలా ముఖ్యం. అలాగే సముద్ర గర్భంలో లోతుగా ఉన్న అరుదైన మూలకాలు, గ్యాస్ హైడ్రేట్లు, ఏవైనా కొత్త రకం ఖనిజాలను కనుగొనే అవకాశం ఉంది. అలాగే లోపల వేడి ప్రదేశంలో ఎలాంటి సూక్ష్మజీవులు జీవిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా భూమిపై ముందు జీవం అనేది ఎలా ప్రారంభమైందో సంకేతాలు లభిస్తాయి. మరి చైనా వారు ఈ మెంగ్ షింగ్ డ్రిల్లింగ్ ద్వారా ఏం కనుగొన్నారు అంటే ఇంకా పూర్తిగా కనుగొనలేదు. 11 కిలోమీటర్ లోతుగా తవ్వడం అనేది చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా జరిగే సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి దాని యొక్క రిజల్ట్స్ రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుందట. అలాగే లాస్ట్ 7th ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఈ సంఘటన అనేది రీసెంట్ గానే జరిగింది. అదేంటంటే స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఎగువ దశకు చెందిన సుమారు 4 టన్నుల బరువున్న శకలం బుధవారం చంద్రుడిని ఢీకొన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఘటన వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. అయితే చంద్రుడి ఉపరితలంపై గొయ్యి ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందు ఈ రాకెట్ ను చంద్రుడిపై ఎందుకు పంపారనేది తెలుసుకుందాం. నాసా తరపున ఒక ప్రైవేట్ కంపెనీ అయిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ తయారు చేసిన బ్లూ గోస్ట్ అనే చంద్ర ల్యాండర్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి ఈ ఫాల్కన్ 9 రాకెట్ ను ఉపయోగించారు. ఈ రాకెట్ ను 2025 జనవరి 15 ప్రయాణించారు. రాకెట్ మోసుకెళ్లిన బ్లూస్ ల్యాండర్ 2025 మార్చ్ 2న చంద్రుడిపై సక్సెస్ గానే ల్యాండ్ అయింది. మరి దీని విషయానికి వస్తే, ప్రయోగం ముగిసిన తర్వాత సాధారణంగా రాకెట్ కింద భాగం భూమిపైకి సురక్షితంగా చేరుకుంటుంది. పని పూర్తయ్యాక రాకెట్ లోపల ఇంధనం అయిపోయింది. అది మిగిలిపోయిన ఇనుప తొడుగా అంతరిక్షంలో తేలుతూ ఉండిపోయింది. దాని బరువు 4000 kg.
ఏజ్డ్. ఆ ఖాళీ రాకెట్ భాగం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల చంద్రుడి వైపు లాగబడింది. దాంతో 8690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉత్తరార్ధ గోళంలోని ఐన్స్టీన్ క్రేటర్ సమీపంలో ఢీకొట్టింది. ఈ బ్లూ గోస్ట్ ల్యాండర్ ను ఎందుకు చంద్రుడిపై పంపించారంటే చంద్రుడిపైకి మళ్ళీ మానవులను పంపాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికంటే ముందు చంద్రుడి వాతావరణం, అక్కడ ఉండే మట్టి స్వభావం, స్థావరాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుందో లేదో తెలుసుకోవడానికి దీన్ని అక్కడకు పంపించారు. సో ఇదే గైస్ ఈ రోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బై బై.